ఏమండోయ్, ఈరోజు నేను మొక్కలకు బిర్యానీ చేస్తున్నానండోయ్. మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైకేసి వెళ్ళాలండోయ్. ఎంతసేపు బిర్యానీలను మనం తినడం కాదండి, మొక్కలకు కూడా చేసి పెట్టాలి. చాలామంది మొక్కలు పెంచుదామంటే మాకు మట్టి లేదు అంటూ ఉంటారండి. ఈ బిర్యానీ తయారీ గనక మీరు చూస్తే ఆ మాట మళ్ళీ అనరండోయ్. మీకో విషయం తెలుసా అండి? ఇంకో 20 ఏళ్లలో భారతదేశంలో మట్టి దొరకదంటండి. అంటే చాలా రాష్ట్రాలు ఎడారిగా మారిపోబోతున్నాయట. అసలు మట్టి అంటే ఏంటో తెలుసా అండి? భూమిలో సేంద్రియ పదార్థం 6 నుండి 8% ఉంటే దానిని మట్టి అంటారు. అలా లేకపోతే దానిని ఇసుక అంటారు. ప్రస్తుతం మన భూభాగంలో సేంద్రియ పదార్థం 0.05% మాత్రమే ఉందంటండి. మరి సేంద్రియ పదార్థం అంటే ఏంటో తెలుసా అండి? చెట్ల ఆకులు, పశువుల పేడ మొదలైన వాటిని సేంద్రియ పదార్థం అంటారు. ఆ సేంద్రియ పదార్థం భూమిలో కలిస్తే అది సారవంతమైన మట్టి తయారవుతుందన్నమాట. అలాంటి సారవంతమైన మట్టిలో 10,000 నుండి 30,000 వరకు సూక్ష్మ పోషకాలు ఉంటాయంటండి. అలాంటి మట్టిలో బంగారు పంటలు పండుతాయి, నీరు నిల్వ ఉంటుంది, నీటి కరువు ఉండదండి. కాబట్టి మన మట్టిని మనమే తయారు చేసుకోవాలి, మట్టిని కాపాడుకోవాలి. మన ముందు తరాలకి ఇవ్వాల్సింది ఆస్తులు అంతస్తులు కాదండి, ఆరోగ్యకరమైన భూమి, ఆహారం, వాతావరణం ఇవేనండి. మన భూమాతను, గోమాతను, ప్రకృతి మాతను కాపాడుకుందాం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకి చిన్నప్పటి నుంచి ఈ విషయాల పట్ల అవగాహన కలిగించాలండి. మరి బిర్యానీ తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు ఏంటో, తయారీ విధానం ఏంటో చూసేద్దరు కానీ రండి. ఇదిగోండి, బిర్యానీ తయారు చేయడానికి మొక్కలకి బిర్యానీ కోసం ఇలా ఒక బకెట్ కానీ టబ్బు కానీ మీకు ఏది ఇష్టమైతే అది తీసుకోండి. కుండీ కానీ తీసుకుని కింద ఒక 4 రంధ్రాలు పెట్టాను. ఆ రంధ్రాల మీద రాళ్ళు వేసాను. ఈ విధంగా మట్టి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కిచెన్ కంపోస్ట్ అనమాట. మన ఇంట్లో మనకి పనికిరాని ఒక మామిడి పండు, ఒక సపోటా పండు, తర్వాత సొరకాయ, ఇంకా కొత్తిమీర, ఇంకా చూడండి అరటిపండు తొక్క, ఓ జాంపండు, పుచ్చకాయలు, ఎగ్ షెల్స్, ఇలా 1 కాదు 2 కాదండి. ఇంట్లో మనకి కిచెన్ వేస్ట్ చాలా వస్తుంది కదా, పండ్ల తొక్కలు. వాటన్నిటినీ ఒక వారం రోజుల పాటు ఒక దాంట్లో వేసి పక్కకు పెట్టండి. అదంతా కూడా మగ్గినట్టు అయిపోతుంది అనమాట. ఆ కిచెన్ వేస్ట్ అంతా తీసుకొచ్చి ఈ విధంగా మట్టిలో చక్కగా పరిచేయాలండి టబ్లో. ఆ తర్వాత ఏం చేయాలంటే ఎండిన ఆకులు, మన ఇంట్లో మొక్కలు ఉంటాయి కదా, ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకులన్నిటినీ తీసుకొచ్చి ఈ కిచెన్ వేస్ట్ మీద ఈ విధంగా పరిచేయాలన్నమాట. ఎండిన ఆకులు వేయాలండి. ఈ విధంగా వేసేసి దానిపైన మట్టి వేయాలి. అయితే దీంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వండిన ఆహారాలు వేయకూడదండి, మిగిలిపోయిన అన్నం కూరలు వేయకూడదు. కిచెన్ కంపోస్టు తయారవ్వాలంటే కిచెన్ వేస్టేజ్ మాత్రమే వేసుకోవాలి. కూరగాయల పొట్టు, పండ్ల తొక్కలు, ఎగ్ షెల్స్, ఇలా ఇవన్నీ వేసుకుని చక్కగా ఎండిన ఆకులు వేసుకుని దానిపైన మట్టి ఈ విధంగా కప్పాలండి. ఇలా మట్టి కప్పేటప్పుడు ఈ మట్టిలో 2 డబ్బాల మట్టిలో 1 డబ్బా ఇసుక కలపండి. కలిపితే మనం మళ్ళీ కుండీ ఈ డబ్బాని ముట్టుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. చక్కగా ఈ విధంగా కప్పేస్తే ఒక నెల రోజుల్లో ఆ కిచెన్ వేస్టేజ్ అంతా కూడా నల్లటి బంగారం లాంటి మట్టిలాగా, కంపోస్ట్ లాగా మారిపోతుంది. ఉదాహరణకి నేను ఈ ప్లాస్టిక్ డబ్బాలో ఇంతకుముందు మీకు నేను చూపించిన విధంగానే కిచెన్ వేస్టేజ్ అంతా వేసి మట్టి కప్పి ఉంచానండి, ఎండిపోయిన ఆకులు వేసి. ఇప్పుడు చూడండి ఎంత నల్లగా ఉందో. ఇది నల్ల బంగారం అండి, అంటే కంపోస్ట్ అనమాట. కిచెన్ కంపోస్ట్ అంటే ఇది. మనం దీనికోసం ఏమీ ఖర్చు పెట్టక్కర్లేదండి. మనం ఇంట్లో పడేసే కూరగాయ తొక్కలు అనమాట. కాదేది కవితకు అనర్హం అన్నట్టు కాదేది మొక్కలకు అనర్హం అండి. మనకు పనికిరానిది ప్రతిదీ మొక్కలకు పనికొస్తుంది. చూడండి ఎంత నల్లగా ఉందో. ఇదంతా మట్టే కదండి. మట్టి లేదు అని బాధపడక్కర్లేదు. సొంతంగా మనం ఇలా సారవంతమైన మట్టిని తయారు చేసుకోవచ్చు. ఇది మళ్ళీ మామూలు మట్టి కాదండి, చాలా బలమైన సారవంతమైన మట్టి అనమాట. ఒక నెల రోజుల తర్వాత ఇలా మట్టి కప్పిన తర్వాత రోజు కాసిన నీళ్లు చిలకరించండి. లోపలంతా కూడా ఎరువులాగా తయారైపోతుంది. నెల రోజుల తర్వాత మనం చక్కగా మొక్క పెట్టేసుకోవచ్చు అండి. ఏ మొక్క అయినా పెట్టుకోవచ్చు, విత్తనాలు పెట్టుకోవచ్చు, మొక్కలు పెట్టుకోవచ్చు. ఆ మొక్క ఎలా ఉంటుందంటే బూస్ట్ తాగిన బాయ్ లాగా బలంగా పెరుగుతుందండి. ఇదేనండి మొక్కలకు బిర్యానీ అంటే. కాబట్టి మీరందరూ కూడా మట్టి ఇంట్లోనే తయారు చేసుకోవాలని, కిచెన్ కంపోస్ట్ ఇంట్లోనే తయారు చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ఇప్పుడు వేసవికాలం కాబట్టి
అందరూ కూడా కుండీలు రెడీ చేసి పెట్టుకోండి. నేను చెప్పిన విధంగా తయారు చేసి పెట్టుకుని ఓ పక్కకు పెట్టుకున్నారంటే జూన్ జూలై వచ్చేసరికి చక్కగా మీకు కుండీలు రెడీగా ఉంటాయి. మీరు ఏ మొక్క కావాలంటే ఆ మొక్క, ఏ విత్తనం కావాలంటే ఆ విత్తనం పెట్టేసుకుని పంటలు పండించుకోవచ్చండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి. ఇదేనండి బిర్యానీ, బాగుంది కదా. ఈ బిర్యానీ పెడితే మొక్కలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయండి. కావాలంటే మీరు ఇచ్చి చూడండి ఎంత బలంగా తయారవుతాయో. మీ పిల్లల లాంటివేనండి మొక్కలు కూడా. కాబట్టి అప్పుడప్పుడు మొక్కలకి బిర్యానీ చేసి పెట్టండి. ఉంటానండి.